హలో మామా బ్రోస్, అందరు ఎలా ఉన్నారు? నాకు తెలిసి సూపర్గా ఉంటారు. అండ్ నేను కూడా అలానే ఉన్నాను, చాలా అంటే చాలా బాగున్నాను. సరే కానీ ఈరోజైతే నాతో లంచ్కి వచ్చేసేయండి. అండ్ ఈరోజు నేను చింతల్లో ఉన్న శ్రీ అంకాపూర్ రుచులు అని ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది. నాకంటే చాలా అంటే చాలా ఇష్టము. అండ్ మాకు యూజువల్గా మాకు నియర్ బై ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడు ఇక్కడికే వచ్చేస్తాము. అండ్ మాకు ఇక్కడ చికెన్, నాటుకోడి అండ్ బగారా రైస్ అయితే సూపర్ అంటే సూపర్ ఇష్టం. అండ్ ఇక్కడ ఈరోజు అయితే మండిని ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఒక ఫ్యామిలీకి సరిపోయేంత స్పేస్ కూడా ఇక్కడ ఉంటుంది, అంటే ఒక బ్లాక్ లాగా. అండ్ ఇదంతా ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది. అండ్ 4 or 6 మెంబర్స్ వచ్చిన తినొచ్చు. అండ్ 2 పీపుల్కి కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఇది రెగ్యులర్గా మేము వచ్చి తినేది అయితే ఇక్కడ వచ్చి కూర్చుంటాము. అండ్ చూసారు కదా యాంబియన్స్ అనేది, నాకేంటో ఈ ఇంటీరియర్ పిచ్చి, యాంబియన్స్ పిచ్చి ఎక్కడికి పోయినా. అండ్ ఫస్ట్ అయితే నాకు అది కంటికి బాగా నచ్చాలి. సో ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా, మీకు ఎప్పుడు అంకాపూర్ అనగానే ఏం గుర్తొస్తుంది? నాకైతే చాలా న్యూసెస్లో చూసాను, అంకాపూర్ వాళ్ళు ఆడిల్లో బెంచ్లో వేసుకొని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అమ్ముతారని. అసలు అంకాపూర్ అంటే ఒక విలేజ్ అనమాట. నియర్ హైదరాబాద్కి ఒక విలేజ్ అయితే అంకాపూర్ ఉంటుంది. అక్కడ చికెన్ అని చాలా అంటే చాలా ఫేమస్. అండ్ ఇక్కడ కూడా వాళ్ళ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు అయితే మనం మండికి ట్రై చేద్దాం. మరి చెప్పండి, ఎంతమంది ఈసారి నాతో పాటు లంచ్కి, డిన్నర్కి రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా నేనైతే ఇన్వైట్ చేస్తాను. అండ్ ఎప్పుడు మేమైతే ఎంటీగా ఉన్న హోటల్కి వెళ్ళి తీస్తామన్నమాట. ఈరోజు అయితే మనం ఇక్కడికి వచ్చేసాం. సరే రండి, ఇంకా మనం మెనూలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ చూద్దామా ఇక్కడికి వచ్చేటప్పటికి మెనూ ఏముంటుంది అంటే మండి స్టార్టర్స్ అన్నీ ఉంటాయన్నమాట. బాబాయ్ 1300, 1700, 1800 కంగారు పడకండి. ఇది వచ్చేటప్పటికి ఫ్యామిలీ ఒక 8 మెంబర్స్ అలా వచ్చిన వాళ్ళకి. అండ్ ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ ఉంటాయి. అండ్ ఇంకా మనం వచ్చేటప్పటికి ఇద్దరు మాత్రమే ఉంటాం కాబట్టి మనకి ఒక 600-800లో అయిపోతుంది అనమాట. సో చూసారుగా, మనమైతే ఇప్పుడు చికెన్ బ్రోస్టెడ్ చికెన్ అండ్ జ్యూసీ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాము. బిఫోర్ ఆర్డర్ మనకి ఇలా సూప్ అయితే ఇచ్చేస్తారు. సూప్కి మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదండో, ఫ్రీగా ఇస్తారు. ఇలా మండికి వచ్చినప్పుడు నాకు ఒక్కటే ఏంటి ఫ్లెక్సిబుల్గా ఉండేది ఏంటంటే, హాయిగా కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పడుకోవచ్చు, తొంగవచ్చు. అసలు మనకి ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. హాయిగా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది. వావ్, మన ఆర్డర్ అయితే వచ్చేసింది. చూసారా ఎంత బాగుంది? అసలు నా మొహం అయితే వెలిగిపోయింది ఫుడ్ చూడంగానే. ఆహా, ఇంత ఫుడ్డా బాబోయ్ అనుకున్నాను. కానీ స్లోగా మేము ఒక 2 గంటల్లో అయితే ఫినిష్ చేస్తాము. నాకు జ్యూసీ చికెన్ కన్నా బ్రోస్టెడ్ చికెన్ అంటే చాలా ఇష్టము. చూసేయండి ఎంత జ్యూసీగా, ఎమ్మీగా అనిపిస్తుంది కదా తినడానికి. అసలు ఇక్కడైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే చికెన్, నాటుకోడి కూర అండ్ బగారా రైస్. ఇంకా చూడండి, ఇక ఇంకా నాన్ స్టాప్ ఈటింగ్. ఎవరున్నారు, ఏమున్నారు, అసలు తిండిలో కాంప్రమైజ్ ఉండొద్దండి కదా, అంతే కదా. సరే, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఎన్ని మండీస్ ఉన్నాయి అనుకున్నారు? మోస్ట్లీ అరేబియన్ మండి అన్నారు. అసలు అరేబియన్ మండి అంటే ఏంటో చెప్పండి, నాకు కమెంట్ చేయండి మీకు ఏమన్నా తెలిస్తే. మండి అంటే ఓకే, రైస్ని అలా పెట్టేసి దానిలో జీడిపప్పు అన్నీ వేస్తారు. అండ్ చికెన్, అసలు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మన కోసం కూడా ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారని కదా. పాపం ఎన్ని కోళ్ళు బల అయితే ఉంటాయో ఏమో రోజు. అండ్ వెజ్లో మండీస్ ఉండవంటారా? వెజ్ మండి కూడా ఉంటాయా ఏమో, నాకైతే తెలియదు ఇప్పటివరకు. అంటే మనం నాన్ వెజ్ ప్రియులం కాబట్టి నాన్ వెజ్ మండీస్ ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. డెఫినెట్గా ఉండే కమెంట్ చేయండి, నెక్స్ట్ ఆ వీడియోనే చేస్తాను. అమ్మయ్య, ఎట్టుకెళ్ళకు ఒక 1 hour కంప్లీట్ చేసి ప్లేట్ అయితే ఫినిష్ చేశాను. అండ్ మిడిల్ ఒక నాప్ వేద్దామని చెప్పి ట్రై చేశాను. రెస్టారెంట్ కాబట్టి బాగుండేది కాబట్టి అలా. సో కొంచెం గ్యాపిచ్చి ఎక్కువ తినొచ్చు అనమాట. ఒకసారి ఎక్కువ తినేయలేం, కానీ ఇలా నాలాగా గ్యాపిచ్చి తినేళ్ళు ఎవరున్నారు? సో ఇక్కడైతే ఫుడ్ అంటే చాలా బాగుంది. అండ్ మనకి ఫుడ్తో పాటు మైనీస్ ఇస్తారు కదా, డెఫినెట్లీ అది మాత్రం అస్సలు తినకండి. ఎందుకంటే మైనీస్లో ఎక్కువ మనకి ఆయిల్వి తెగ్గేస్తారు. మీరు మైనీస్ తింటే ఆయిల్ని తాగినట్టే. అండ్ నేనైతే కుబానికా మీటా ఆర్డర్ అయితే ఇచ్చేసాను. అంత తిన్నాక స్వీట్ తినకపోతే ఎలా చెప్పండి? స్వీట్ అసలు మనం ఫుడ్ తర్వాత స్వీట్ అనేది ఒక అద్భుతం అనమాట. స్వీట్ లేకుండా నా లంచ్ అనేది అస్సలు అవ్వదు. సమ్ టైమ్స్ ఓకే, మనం బాగా హెవీగా తినేసినప్పుడు ఆ క్రేవింగ్స్ అనేవి కూడా ఉంటాయి. బట్ కంప్లీట్గా తినలేకపోయినా కొంచెం టేస్ట్ చేసేద్దాం, కొంచెం దేవుడికి అది కొంచెం దిష్టి తీసి దేవుడికి ఇచ్చేద్దాం.
చూసారా? మీలో ఇలా ఎవరు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఆ సోంపుని తీసేసుకుంటారో కమెంట్ చేయండి. అండ్ నేనైతే రెగ్యులర్గా కాదులేండి, అప్పుడప్పుడు ఇలా చిలిపిక. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.